పిల్లల మీద విపరీతమైన ఒత్తిడి చేస్తూ, పిల్లలు ఆత్మహత్య వైపు నెట్టివేసే పరిస్థితులు మనకు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా పిల్లలు చదువుకోవటం, దేశ భవిష్యత్తుని మార్చేది చదువే నేను కాదనట్లా. కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సెక్టార్‌ని మీరు అందరూ డాక్టర్‌లే కావాలా, అందరూ ఇంజినీర్‌లే కావాలా, అందరూ కలెక్టర్‌లు కావాలంటే అయితారా అందరూ? ఎవడి నాలెడ్జ్ మేరకు, ఎవడెవడి ఇంట్రెస్ట్ మేరకు, ఎవరెవడి ఆసక్తి మేరకు. కలెక్టర్లే పెద్ద ప్రపంచాన్ని జయించినట్టుగా, మామూలుగా ఏరే రంగాల్లో ఉన్నట్టుగా వాళ్ళు చేయలేదా? చాలా రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళు భూమి మీద ఎన్ని రకాల సెక్టార్‌లు ఉన్నాయో, అన్ని సెక్టార్‌లో అభివృద్ధికి సంబంధించి బాటలు వేసి, ఈ ప్రపంచాన్ని, ఈ భూగోళాన్ని, ఈ ఈ ఇప్పుడున్నటువంటి ఉన్నతమైన స్థానానికి, ముఖ్యంగా అంతరిక్షంలో మిసైల్స్ వెళ్ళే స్థాయికి కూడా తీసుకెళ్లారు. అందరూ కలెక్టర్లు, అందరూ డాక్టర్లై ఉంటే, మనం మరి భూగోళ శాస్త్రాలకు శాస్త్రవేత్తలకి, సైంటిస్టులకు సంబంధించి గాని, లేపోతే అంతరిక్షంలో ఉపగ్రహాలను పంపించేటువంటి మెకానికల్ ఇంజినీర్లు గాని మనం కనిపించలేము. కనిపెట్టలేకపోయేవాళ్ళం. ఖగోళ శాస్త్రాన్ని అధ్యయనం చేయలేకపోయేటోళ్ళం. ఆ విధంగా ఈ రంగం తక్కువ, ఆ రంగం ఎక్కువ అనేది ప్రధానం కాదు. ప్రజలు కొంతమంది ఈ కొన్ని క్యాపిటలిస్ట్ దేశాలకు సంబంధించినటువంటి ప్రతినిధులు, కొన్ని మైండ్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్స్ ఇట్లాంటి పరిస్థితులను సృష్టిస్తున్న పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. సో, ఏ రంగంలో ఉన్నా వాళ్ళకి నచ్చిన రంగంలో ప్రశాంతంగా ఉన్నారా, సంతోషంగా ఉన్నారా, కుటుంబ పోషణ చేసుకోగలుగుతున్నారా ఎజెండా. దాని తర్వాత దేశానికి, ప్రపంచానికి ఏం చేయగలుగుతున్నారు, భూగోళానికి ఏం చేయగలుగుతున్నారో అది చేయటం గొప్పతనం వాళ్ళకున్న తెలివితేటలతోని. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. అంతే తప్పితే పిల్లల మీద వాళ్ళు కాలేంది పిల్లల మీద ఒత్తిడి చేసి నువ్విదే గావాలా, నువ్విదే గావాలా, నువ్వదే గావాలా అది అది ఎప్పుడు కరెక్ట్ కాదు. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ముక్కుపచ్చలారని పిల్లలు, రైతులు, రైతు కూలీల ఆత్మహత్యల కంటే 29 రెట్లు అధికంగా పిల్లలకి ఆత్మహత్యల రేషియో ఉన్నది. ఇది ముఖ్యంగా దేశాన్ని కలవరపరిచే అంశం. ముఖ్యంగా పిల్లల మీద అంత తీవ్రమైన ఒత్తిడి. అందరూ కలెక్టర్లు, అందరూ ఎంఆర్ఓలు లేకపోతే అందరూ గ్రూప్ 1 ఆఫీసర్లు, అందరూ ఐఏఎఫ్ఎస్‌లు, ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అవుతారనేది కాదు. వాళ్ళకి నచ్చినట్టుగా జీవిస్తారు. పిల్లలకి మనం నేర్పించాల్సింది ఎథిక్స్‌తోని జీవించాలి. విద్యాబుద్ధులు వాడికి చేతనైన మేరకు నేర్పించాలి. ఆ విధంగా ఉపాధి చేసుకొని బతకాలి. వాడి కెరియరు, వాడి కుటుంబం, అనవసరమైన సమాజ సేవ. ఇది ఎజెండాగా ముందుకు పోవాలి. మానవతా దృక్పథంతో ముందుకు పోవాలి తప్పితే, వాళ్ళ పేరెంట్స్ బూజు పట్టిన మైండ్‌నంతా వాళ్ళలోకి ఎక్కిచ్చి అదే చేయాలి. లేకపోతే చచ్చినా పర్లేదన్న చందంగా తయారు చేయటం పిల్లల మీద ఒత్తిడి తప్ప మరొకటి కాదు అనేది ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. కొన్ని వృత్తులే డాక్టరు, ఇంజినీరు, లాయరు, చార్టర్డ్ అకౌంటు, సంవత్సరానికి రూ. 1,00,00,000 ప్యాకేజు, వీలుంటే నెలకి రూ. 1,00,00,000 ప్యాకేజీ, అట్లనే సంపాదించాలి అని చెప్పేసి పిల్లల్ని రేత్రి పగళ్ళు నిద్ర లేకుండా అనారోగ్యం పాలు చేసి ఏ వైపు తీసుకెళ్దాం అనుకున్నారు పిల్లల్ని. సో, ఇది అంత మంచి పద్ధతి కాదు. పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ. పిల్లలకు సంబంధించి ఎథిక్స్ నేర్పండి, విద్యాబుద్ధులు నేర్పించండి. ఖచ్చితంగా వాళ్ళు సెటిల్ అయ్యాక ప్రయత్నం చేయండి తప్పితే, చదువుతోనే అని చదవడం కోసం వాడు పుట్టినట్టుగా అది జైల్లాగా తయారు చేయడం ఎప్పుడూ కరెక్ట్ కాదు. అది పిల్లల్ని ఆత్మ న్యూనతాభావం వైపు, ఆత్మహత్యల వైపు, ముఖ్యంగా ఎందుకు పనికిరాని వాడిగా తయారు చేస్తూ వాడి జీవితకాలం సఫరెన్స్ ఉంటది. ఆ విధంగా సఫర్ అవుతాడు కాబట్టి సో, వీటిని అధిగమిస్తూ ముందుకు పోవాలని తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పేరెంట్స్ మైండ్ సెట్స్ మారనంత కాలం పిల్లల మరణాలు తగ్గవనేది నాకున్న అభిప్రాయం అనే కేస్ స్టడీస్ చూసినప్పుడు. ముఖ్యంగా ముఖ్యంగా ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలు రిజల్ట్స్ ఎజెండాగా గ్రేడింగ్‌లు, ర్యాంకులు, సీట్ల ఎజెండాగా కొనసాగుతున్నటువంటి కల్చర్ ఇది అంత మంచిది కూడా కాదు. యూరోపియన్ కంట్రీస్‌లో ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో వెళితే బాగానే ఉంటుంది. ఎందుకంటే సంవత్సరంలో ఒక ఎగ్జామ్ కాకుండా తరచూ ఎగ్జామ్స్ జరుగుతాయి. వీటన్నిటిని అగ్రిగేట్ చేసి పాసు, ఫెయిలు, ర్యాంక్స్ ఇస్తారు. ఆ విధంగా ముందుకెళ్ళాలి తప్పితే సంవత్సరంలో ఒక్కసారి జరిగే ఎగ్జామ్స్ అంటే అదొక టెన్షను. సో, ఆ విధంగా ఇబ్బందులు జరుగుతున్నాయి. విద్యా వ్యవస్థలో సంస్కరణలు రావాల్సిన అవసరం ఉన్నది. యూరోపియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆడ మొదటి నెల నుంచి అకాడమిక్ ఇయర్ ఎండింగ్ వరకు ఎగ్జామ్స్ జరుగుతుంటాయి. వాటన్నిటిని టోటల్ చేసి కాలిక్యులేషన్ చేసి వాడికి అగ్రిగేట్ ఇస్తారు. ఒకసారి టెన్షన్‌లోనో, ఒకసారి సిక్ అయినో, రాయలేకపోయినా, ఒకసారి ఉత్సాహంతోని ఎక్కువ చదివినా వాడిది యావరేజ్ వాడిది టోటల్ అగ్రిగేట్ వస్తది ప్రతి విద్యార్థికి. ఆ స్కూల్‌లో, ఆ కాలేజీలో, ఆ రాష్ట్రంలో, ఆ దేశంలో చదివినటువంటి విద్యార్థులందరికీ కూడా, యూనివర్సిటీలో చదివినటువంటి విద్యార్థులందరికీ కూడా అగ్రిగేట్ ఏస్తారు. అది రియల్ డెవలప్‌మెంట్, రియల్ ఎనాలిసిస్ కిందకొస్తది. రియల్ కొలమానంగా, పారామీటర్‌గా మనం చెప్పొచ్చు. అంతే తప్పితే ఒక్కసారే కామన్ ఎగ్జామ్‌కి ఒకసారి 8 నెలలకో, 12 నెలలకో ఒక ఎగ్జామ్ పెట్టి, 6 నెలలకో, 3 నెలలకో ఒక సెమిస్టర్ పెట్టి, అదే కులమానం అంటే ఇట్లాంటి పరిస్థితులే ఉంటాయి. అది అంత మంచి పద్ధతి కాదని తెలియజేసుకుంటూ, పెద్దలారా, మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థాంక్ యూ వెరీ మచ్.